ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్స్లో, అలాగే ఒక స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ చూద్దాం. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి మనకు ఆల్రెడీ తెలిసే. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదని తెలుసు మనకి. విత్ సెంటర్ -g, -f అండ్ రేడియస్ అండర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² - c. ఇదంతా తెలిసిన సొల్లే మనకు ముందు వరకు. సరే చూద్దాం. ఈ ఎక్స్ని వైని మనం z ఈక్వల్ టు x ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకొని, ఎక్స్ అంటే ఏంది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, వై అంటే ఏంది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఇవి రావాలంటే మనం ఏం చేస్తాం? జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 చేస్తే ఎక్స్ వస్తుంది, జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2y చేస్తే వై వస్తుంది. సో వై ప్లేస్లో ఇది, ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమైంది? ఎక్స్ స్క్వేర్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి, బై ద వే x² ప్లస్ y² అంటే ఏంది మనకి? mod z ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² తెలుసు కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. దీనికి స్క్వేర్ చేస్తే ఏమవుద్ది? హోల్ స్క్వేర్ అవుద్ది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుద్ది. దట్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² వస్తుంది. సో ఇప్పుడు x² ప్లస్ y² ప్లస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, జెడ్ బార్ స్క్వేర్ అని. జెడ్ బార్ స్క్వేర్ని నేను ఏమని రాయొచ్చు? బై ద వే జెడ్ ఇంటూ జెడ్ బార్ అని కూడా రాయొచ్చు. అలా రాస్తాను నేను. సో జెడ్ ఇంటూ జెడ్ బార్ అని రాసిన. ప్లస్ ఇక్కడ ఏముంది? 2gx ఉంది. జీ పక్కన పెట్టేసి 2x ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? జెడ్ ప్లస్ జెడ్ బార్ అని రాయొచ్చు. అంతేగా, 2x ఉంది ఇక్కడ. ఇది వెళ్తే ఏమైంది? 2 × x 2x అవుతుంది. సో జెడ్ ప్లస్ జెడ్ బార్ ఇక్కడ ఉంటుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. జెడ్ ప్లస్ జెడ్ బార్ ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఎఫ్ పక్కన పెట్టేసి చూస్తే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు నేను? 2 ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది? జెడ్ మైనస్ జెడ్ బార్ బై ఐ ఉంటుంది. సో 2y అవుతుంది. 2 ఇక్కడికి వెళ్ళిపోతే 2y ఈక్వల్స్ టు జెడ్ మైనస్ జెడ్ బార్ బై ఐ. మనకు కావాల్సింది కూడా అదే కదా, 2y ఈక్వల్స్ కావాలి, విచ్ ఇస్ జెడ్ మైనస్ జెడ్ బార్ బై ఐ. అయిపోయింది. ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. సో సింపుల్గా ఏం చేయొచ్చు ఇప్పుడు? జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ జీ ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ బార్ ఐ ఉంది. ఐనేమో రాసుకోవచ్చు, రేషనలైజ్ చేయొచ్చు. ఇంటూ చేయొచ్చు. ఇంటూ మైనస్ ఐ బై మైనస్ ఐ చేస్తే ఏమైంది? ఐ ఇంటూ ఐ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. పైన మైనస్ ఐ అలానే ఉంటుంది. సో దీని మైనస్ ఐ ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ బార్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అని వస్తుంది. ఇలా వచ్చినాక మనం ఏం చేయొచ్చు? అక్కడ చూస్తే ఏంటంటే జెడ్ అంతా ఒక దగ్గరికి రాయాలి. జెడ్లో జెడ్ కావాల్సింది కదా మనకు. ఆ తర్వాత జెడ్ బార్ అంతా ఒక దగ్గరికి రాయాలి. రాస్తే జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ జెడ్ అంతా ఒక దగ్గరికి రాయాలి కాబట్టి ఫస్ట్ జీ, ఇక్కడ ఏముంది? జెడ్ ఉంది. జెడ్ కోఎఫిషియంట్ ఏంది? -if. ఓకే, -if జీ జెడ్. ఆ తర్వాత జెడ్ బార్ రాస్తున్నాం ప్లస్ జెడ్ బార్ కోఎఫిషియంట్ ఇక్కడ జీ ఉంది. ఇక్కడ ఏముంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఐఎఫ్ ఇంటూ జెడ్ బార్ అవుద్ది. సో ఐఎఫ్ ప్లస్ ఐఎఫ్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్ బార్. ఇలా రాసినాం. ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో నేనేం రాస్తా అంటే లెట్ సమ్ ఏ, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏ తీసుకుంటున్నా, ఏ ఈక్వల్స్ టు జీ ప్లస్ ఐఎఫ్, ఏ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్ సెట్. ఇది కాంప్లెక్స్ నెంబర్ సెట్. అప్పుడు ఏ బార్ ఏమవుద్ది? దట్ ఈక్వల్స్ టు జీ మైనస్ ఐఎఫ్ అవుతుంది. కాంప్లెక్స్ కాంజుగేట్ కదా. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ జెడ్ ప్లస్ ఏ ఇంటూ జెడ్ బార్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. జెడ్ ఇంటూ జెడ్ బార్ ప్లస్ ఇట్లా ఉంచుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ ఏ అనేది ఒరిజినల్ కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఇలా ఉండి ఏ జెడ్ బార్
ప్లస్ తర్వాత దీని కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చేటట్టు ఏ బార్ జెడ్ ప్లస్ సి ఈక్వల్స్ 0 అని రాసా. రాయచ్చా? సో దీని నుంచి ఇక్కడ ఏంది, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, సమ్ ఏదంటారు దాన్ని అంటారుగా, ఏ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్ సెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే సి అనేది ఒక నెంబర్ ఉంది, ఒక కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్ని కాన్స్టాంట్ లాగానే అట్లే పెట్టొచ్చు, కానీ ఒకవేళ కొన్ని డిఫరెంట్గా అవుతూ ఉంటాయి. మనకేంది సర్కిల్ ఈక్వేషన్, ఒకవేళ ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి ఎక్కడైనా కోఎఫిషియంట్స్ ఉన్నాయనుకో, కోఎఫిషియంట్స్ ఉంటే మనం ఏం చేయాలి, బై చేయాలి. బై చేస్తే ఏమైంది, మనకి ఇక్కడ సి బై ఏ వస్తుంది. ఏ ఈక్వల్ టు బి అవుద్ది, మనకు సర్కిల్ ఈక్వేషన్ తెలిసా మనకు. సి బై ఏ అవుద్ది. సి బై ఏ అవుతే ఏంది, సి అవ్వదు. సి బై ఏ అంటే ఇంకో వేరే కోఎఫిషియంట్ ఏదో. సో ఆ కోఎఫిషియంట్ని మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి జెడ్ జెడ్ బార్ ప్లస్ ఏ ఇంటూ జెడ్ బార్ ప్లస్ ఏ జెడ్ ప్లస్ సి బై అండ్ సమ్ బి అనుకుంటా, బి ఈక్వల్ టు జెడ్ వేర్ ఏ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్ సెట్ అండ్ బి ఈజ్ సమ్ రియల్ నెంబర్. సో ఇలా రాస్తాం. దిస్ ఇస్ ద వెరీ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్లో ఇలా రాస్తాం, అందరికి తెలిసిందే. విత్ సెంటర్, సెంటర్ ఏందో తెలియాలి కదా. విత్ సెంటర్ మైనస్ ఏ. సెంటర్ మైనస్ ఏ అంటే మైనస్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఏంది, జీ ప్లస్ ఐఎఫ్. సో జీ ప్లస్ ఐఎఫ్ దట్ ఈక్వల్ టు మైనస్ జీ మైనస్ ఐఎఫ్. సో ఈ పాయింట్ ఏమైంది, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుద్ది. ఇదే కదా సెంటరు, మనకు తెలుసు కదా ఏదవుద్దో సెంటరు అది. తర్వాత రేడియస్ ఏమైంది మనకు తెలుసు కదా, సర్కిల్స్లో రేడియస్ నేర్చుకున్నాం మనం, అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే ఏంటిది, మాడ్ ఏ స్క్వేర్ అయినా కదా. ఏ ఏంది, జీ ప్లస్ ఐఎఫ్. మాడ్ ఏ దీని మ్యాగ్నిట్యూడ్ ఏమైంది, అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అవుద్ది. స్క్వేర్ చేస్తే ఏమైంది, అండర్ రూట్ వెళ్ళిపోద్ది, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ వస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ మాడ్ ఏ స్క్వేర్ అని రాయచ్చు కదా దీన్ని, మైనస్ ఈ సి ప్లస్లో మనకి ఏముంది, ఇక్కడ బి ఉంది. సో బి పెట్టేసుకుంటా జస్ట్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద రేడియస్ అండ్ దిస్ ఈజ్ ద సెంటర్. చాలా ఇంపార్టెంట్, ఇది రేడియస్. ఏం లేదు అంత పెద్ద అదేం కదా. అఫ్ కోర్స్ దీని నుంచి ఏమని చెప్పొచ్చు, మాడ్ ఏ స్క్వేర్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ బి, ఎందుకంటే రూట్ కింద ఉన్నట్టు పాజిటివ్ ఉండాలి కాబట్టి ఆబ్వియస్లీ ఇది. ఇంకో సిచ్యువేషన్ ఏమైంది, మాడ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బి. ఈ కేసులో మనం ఏమంటాం, పాయింట్ సర్కిల్ అంటాం. ఇది జనరల్ సర్కిల్ ఏదైనా కానీ విత్ రేడియస్ నాన్ జీరో వాల్యూ. జీరో అయినప్పుడు ఏమైంది రేడియస్, దాన్ని పాయింట్ సర్కిల్ అంటాం. అది ఇది సర్కిల్ ఈక్వేషను. సర్కిల్ ఈక్వేషను ఇది. ఇప్పుడు స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ చూద్దాం చిన్నగా. స్ట్రేట్ లైన్ ఈక్వేషన్కి గింత అవసరం లేదు, ఫాస్ట్గా అయిపోద్ది. స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏంది మనకు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ 0 అంతే కదా. మనం చూసే ఉన్నాం, మనకు స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ తెలుసు. ఎందులో ఉంటుంది మనకు, అఫ్ కోర్స్ అన్నిట్లలో ఉంటుంది. ఏది మనకు ఈ మనం మెన్సురేషనా చేస్తూ ఉంటాం, జామెట్రీ చేస్తూ ఉంటాం కదా, అందులో వస్తాయి కదా. అదే స్ట్రేట్ లైన్ ఈక్వేషను. ఏం రాయొచ్చు, ఏ అలానే ఉంచి ఎక్స్ ఈక్వల్ టు ఏం చెప్పిన జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2 ప్లస్ బి అలానే ఉంచి జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2i ప్లస్ సి ఈక్వల్స్ 0. ఎందుకంటే వై ఈక్వల్ టు ఇది కదా, బై 2a వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు జస్ట్ బై 2 వస్తుంది. ఏమవుద్ది, 2 మల్టిప్లై చేయండి, ఏ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ బార్ బై ఐ ఉంది, ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఐ వస్తుంది, మైనస్ ఐ బి ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2 ఎల్సిఎం తీస్తే ఏమైంది, ఇక్కడ ప్లస్ 2c అవుద్ది, దట్ ఈక్వల్స్ 0. 2 ఇక్కడికి వెళ్ళిపోద్ది, 0 అయిపోద్ది. సో జెడ్ కామన్ తీసినాం అనుకో ఏమవుద్ది, ఏ మైనస్ ఐబి. ఓకే, ఆ తర్వాత
ఏం కామన్ తీద్దాం ఆ తర్వాత? జెడ్ బార్ కామన్ తీద్దాం. ఇంకా మిగిలింది ఏంది అదే కదా, ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఐబి ఇంటూ జెడ్ బార్ ప్లస్ 2c ఈక్వల్స్ 0. సో లెట్ సో ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు స్మాల్ ఏ. ఇది ఏ అవుతుంది, ఇది ఏమైంది ఏ బార్ అవుద్ది, జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ అండ్ 2c ఈక్వల్స్ టు బి అనుకుంటున్నా, సమ్ బి ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. కానీ కాంప్లెక్స్ నెంబర్ ఒరిజినల్ ఏ అనేది ఒరిజినల్ కాంప్లెక్స్ నెంబర్ ఉన్న టర్మ్ ముందు పెడతాం అన్నట్టు. సో ఏమైంది, ఏ జెడ్ బార్ ప్లస్ ఏ బార్ జెడ్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అవుద్ది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ విత్ ఏ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. చూసినాం కదా మనం, ఏ ప్లస్ ఐబి అనేది విచ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ కోర్స్, అండ్ బి ఈజ్ జస్ట్ ఎ రియల్ నెంబర్. ఈ రకంగా ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్. దీనికి ప్యారలల్గా ఉందనుకోండి ఒక లైను, దీనికి ప్యారలల్గా ఉంటే ఏమవుద్ది, పర్పెండిక్యులర్గా ఉంటే ఏమవుద్ది, అది కూడా చాలా సింపుల్, అది పెద్ద ఇదేం కాదు. సో మనకు అందులో ఉన్నట్టే ఉంటుంది, ఏది స్ట్రేట్ లైన్స్లో ఉన్నట్టే. ఓకే స్టూడెంట్స్, మనం కాంప్లెక్స్ నెంబర్స్ నేర్చుకుంటున్నాం. ఇంకొంచెం కాన్సెప్ట్ మిగిలిపోయింది. ఈ కాన్సెప్ట్ అయిపోగానే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇదేంటంటే స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అన్నట్టు. స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా మనం ఒక స్ట్రేట్ లైన్ తీసుకుంటున్నాం. ఆ స్ట్రేట్ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి, z1 అండ్ z2 అని. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ z1 అండ్ z2. దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇంకొక వేరియబుల్ పాయింట్ తీసుకుంటాం ఇచ్చినటువంటి లైన్ మీదనే. దాన్ని నేను z అనుకుంటున్నా, సమ్ z అనుకుంటా. ఓకే, ఏ ఆఫ్ z1 అనుకోండి, బి ఆఫ్ z2 అనుకోండి, పి ఆఫ్ z ఒక పాయింట్, ఎనీ పాయింట్ ఆన్ ద స్ట్రేట్ లైన్. ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ ఈ మూడు ఒకటే స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయి. ఈ మూడు ఒకటే స్ట్రేట్ లైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. సో ద స్లోప్ ఆఫ్ ది వెక్టర్ or the amplitude of the vector z minus z2 and the amplitude of the vector z minus z1 are equal. The both are equal. So amplitude of the vector z minus z1 and amplitude of the vector z minus z2 are equal. కాబట్టి మనం ఏం చేద్దాం, amplitude of z minus z1 is equal to amplitude of z minus z2. Now we can say amplitude of z minus z1 by z minus z2. ఇలా రాసా అంటే ఇది ఇటు వస్తే ఏమైంది, మైనస్ అవుద్ది. ఆంప్లిట్యూడ్ ఆఫ్ z మైనస్ z1 మైనస్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ z మైనస్ z2 అవుతుంది. మనకు తెలుసు కదా ఆంప్లిట్యూడ్ ప్రాపర్టీ ఏంది, ఆంప్లిట్యూడ్ ఆఫ్ z1 మైనస్ z1 మైనస్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ z2 ఉంటే ఏమని రాయొచ్చు, ఆంప్లిట్యూడ్ ఆఫ్ z1 బై z2 అని రాయొచ్చు. అలా రాసా అన్నట్టు. దట్ ఈక్వల్స్ ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముండదు కదా, ఇంకా 0 ఉంటుంది ఆర్ పై ఉంటుంది, తెలుసు కదా. ఇప్పుడు ఈ వెక్టార్స్ ఇలా ఉన్నాయి కాబట్టి 0. ఒకవేళ ఈ z2 పాయింట్ అటు ఉంటే ఇలా ఉండేది, z మైనస్ z2 అనేది అటు పాయింట్ అవుట్ అయ్యేది, ఇలా ఉండేది. z మైనస్ z1 ఏమో ఇలా ఉండేది, అంటే 5 degrees ఉండేది అన్నట్టు రెండింటి మధ్యలో. ఫేజ్ అపోజిషన్ అంటాం. ఓకే, ఈ రకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, బై ద వే 0 వచ్చింది ఇక్కడ మనకు. 0 వచ్చింది అని చెప్పేసి అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఆంప్లిట్యూడ్ అంటే అది ఏమవుద్ది, z మైనస్ z1 by z minus z2 should always be real, is always real. This quantity is real. ఇది రియల్ అయిందంటే దాని మీనింగ్ ఏంది, వాట్ వీ కెన్ రైట్ అబౌట్ దిస్, ఏదైనా ఒక నెంబర్ రియల్ అయింది అంటే దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుద్ది, దానికి ఈక్వల్ అవుద్ది కదా, z మైనస్ z1, అంతే కదా. ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకున్నాం, 2 అనే నెంబర్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమైంది, 2 అవుద్ది. ఒక రియల్ నెంబర్కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏముంటుంది, ఏముండదు.
సో 2కి కాంప్లెక్స్ కాంజుగేట్ 2 అవుతుంది. అట్లే ఇది ఒక రియల్ నెంబర్, ఒక రియల్ నెంబర్కి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుద్ది, సేమ్ అవుద్ది, రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నట్టు, అంతే కదా. ఎందుకు అట్లా అంటే మీరు ఇంకా కొంచెం ఇలా తీసుకోవాలనుకుంటే ఇంకా నుంచి సింపుల్గా ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ జెడ్ తీసుకుంటే మనం దాని ఇమాజినరీ పార్ట్ ఎలా రాస్తాం, జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2i ఈక్వల్స్ టు వై అని రాస్తాం. ఇది ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్యూర్లీ రియల్ అయింది మనకి. ఇది ఈ క్వాంటిటీ ప్యూర్లీ రియల్ అయింది కాబట్టి దానికి అసలు ఇమాజినరీ పార్టే ఉండదు కాబట్టి వై అంటే ఏంటిది, ఇమాజినరీ ఆఫ్ జెడ్ కదా. దీన్ని జీరోకి ఈక్వల్ చేయొచ్చు కదా. దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తే ఏమైంది, 2a ఇటు వెళ్తే 0 అవుద్ది. జెడ్ మైనస్ జెడ్ బార్ ఈక్వల్ టు 0 అంటే ఏమైంది, దట్ ఇంప్లైస్ ఇట్ విల్ బికమ్ z ఈక్వల్స్ టు z బార్. దిస్ ఈస్ ద కండిషన్. ఇఫ్ z ఈస్ ప్యూర్లీ రియల్, జెడ్ అనేది ప్యూర్లీ రియల్, జెడ్ ఈక్వల్ టు జెడ్ బార్ అవుతుంది. అలాగే ఇక్కడ జెడ్ ఉంది, ఇది మొత్తం ఒక జెడ్ అనుకోండి, దాని సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని బార్ అవ్వాలి. సో జెడ్ బార్ అంతే కదా, ఐ మీన్ సో జెడ్ మైనస్ జెడ్ వన్ బై జెడ్ మైనస్ జెడ్ టూ రాసి హోల్ బార్ చేయాలి, అంతే కదా. ఇలా రాసి మొత్తానికి హోల్ బార్ జెడ్ మైనస్ జెడ్, అదే కదా, ఇది మొత్తం జెడ్ అనుకుంటున్నాం, జెడ్ ఈక్వల్స్ టు జెడ్ బార్ ఇలా. సో వీ హ్యావ్ టు డూ లైక్ దిస్. నౌ జెడ్ మైనస్ కొంచెం ఇంగ్లీష్లో కూడా చెప్తా. జెడ్ మైనస్ జెడ్ టూ, వీ హ్యావ్ టు సపరేట్ దిస్ మోడ్ ఫర్ ఈచ్ క్వాంటిటీ, ఫర్ ఈచ్ జెడ్, z1, z and z2, because mod we can distribute the mod in divided by or subtraction or multiplication. In any operation we can distribute the mod to all the numbers present in the given expression. So z bar minus ఈ విధంగా అవుద్ది, ఇంతకు మించి ఏం లేదు. సో ఇట్లా వచ్చినాక నేను ఏం చేసుకోవచ్చు, దీన్ని ఇటు మల్టిప్లై చేస్తా, డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, తెలిసేగా మనం, z minus z1 into z bar minus z2 bar, that equals to z bar minus multiplied by z minus z2, this into this. Now z into z bar, can I write it, z into z bar, yes, z into z bar, and z into minus z2 bar, so z into minus z2 bar, so minus comes here, minus z1 into z bar, so minus z1 into z bar, and minus into minus plus z1 into z2 bar. Now how to do this, z bar into z minus z bar into z2 minus z1 bar into z, minus into minus plus, so z1 bar into z2, z bar and z bar z, I can cancel them out, and okay, no cancellations will happen again. So I have to write it in the form of, I have to take common z and z bar, we have to take the terms of z and z bar. So in order to do that, what should I do, I have to take all the z coefficients on one side and all the z bar coefficients on other side. Okay, do. If you z into minus z1 bar, if I take this to this side, it will become plus, so it will become z of z1 bar, here is already z into minus z2 bar, I can write it z2 bar, just like this. Now I have to take for z bar, for z bar here it is minus z bar and z2, if I take this to left hand side, it will become plus, and if I take z bar common, z bar of z2, and here is already minus z1, minus z1, of course I can write it like this. So what are the terms that are remained, it is z1 z2 bar and this, so z1 z2 bar, this I can move this to this side, it will become minus z1 z bar and z2 equals to 0. Now it will become
Can I write it like okay, I put this term in front and I just pull this to the back of this term. I just replace these terms. Z bar Z2 minus Z1 plus Z of Z1 bar minus Z2 bar plus Z1 Z2 bar. The reason why I interchange these two terms is we already know that the primary equation of the straight line that we encountered yesterday is az bar plus a bar z plus b equals to 0, where a belongs to complex numbers and b is some real number. We already know this. It's very, very important. So according to this, I can write z bar into a. So in this place, a, z into a bar. This in a bar, I have got this. Plus this is the real number. B belongs to b is equal to 0. What should I do is I have to take the, by the way, I have to do like it should be a bar. So z z2 minus z1 plus I can shift them. I can make a minus over here. Z of z2 bar minus z1. I interchange this and pull a minus out. Plus z1 z2 bar z2. Now tell me what is the slope of line? Slope of this line. Slope of this line, what will it become? Slope of this line. Modi, we already know it is minus a by a bar. The same way, what this will become? Minus z2 minus z1 by, here it is already minus. Already a minus sign is present there. That's why you have to put this minus also, and z2 bar minus z1 bar. That's it. Minus minus gets cancelled out, and we will be remained with the term z2 minus z1 by z2 minus z. Why I derived this? The reason is this is the equation of the straight line we require. Straight line passing through two points z1 and z2. This is the required straight line, and this is the slope of the straight line. We call it complex slope. Complex slope. You can denote it with capital M. M equals to z2 minus z1 by z2 minus z1 bar, or you can reverse them, z1 minus z2 by z1 bar minus z2 bar. So this is a slope. It's very, very important. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. Now we go to equilateral triangle concept. For equilateral triangle, I can prove one thing. If you look at this, I take this equation again and present it in the determinant form. If you look at this equation, I can write it as z of z1 bar minus z2 bar, and I take minus common from this term. So what would I get? Minus common from this one, minus z bar of, I would get z1 minus z2. So z1 minus z2, and this remains as it is. So I can write it in a determinant form. How can I write it in a determinant form? If you look at this, for z there is z1 bar minus z2 bar.
And for minus z, in the determinant we already know the second element gets minus, so we need not to put minus, we can directly put a z bar. And for the last one we can put 1. Now for z bar, for z there is okay, z, there is z1 bar minus z2 bar. I can place z1 bar here because z1 bar into 1 is z1 bar minus z2 bar into 1 which is z2 bar. Z1 bar into 1 which is z1 bar minus z2 bar into 1 which is z2 bar. Is it satisfied? Yes. Z1 bar minus z2 bar, we can get this. For z bar, close the column and close the row. We have to get z1 and z1 minus z2. If you close the column and close the row, we remain with these 4 elements. So we have, in order to get z1 minus z2, we have to put a z1 here and z2 here, then we will get z1 minus z2. If you close the column, row, z1 into 1 z1 minus z2 multiplied by 1 z2, so and so. Plus if you take the coefficients for this one, cancel the row, cancel the column, row, z1 into z2 bar minus z2 into z1 bar, z2 into z1. This is what you get. Equation of straight line passing through 2 points z1 and z2. So this is the thing. If you say z1 z2 z3, 3 points are collinear, we can substitute z3 in place of z in here. So what will you get? We can make these two rows upwards, z1 z1 bar 1, z2 z2 bar 1, z3 z3 bar 1, that equals 0. Collinearity between z1 and z2 and z3. This is the collinear condition. And now we have to move to equilateral triangle concept. For an equilateral triangle, we already know the properties of equilateral triangle, that all the sides of the equilateral triangle are equal, all the lengths of the sides of the equilateral triangle are equal, a b c. If I denote it with z1 and z2 z3, we already know that this is pi by 3 and pi by 3, and this is also pi by 3. 60 degrees, every angle is 60 degrees. So we can simply say that this z3 minus z2, whatever that is presenting here, z3 minus z2, or the vector, you can see the vectors, you can look at these vectors. How to find this vector? bc will become z3 minus z2, and what will be ba will become z1 minus z2. So these are the vector. You can simply say that whenever z3 minus z2 vector is rotated by some angle e power I pi by 3, this vector is being rotated in this sense. This sense means anti-clockwise sense, just like this. If we lift this vector up to 60 degrees in anti-clockwise direction, I would get AB vector, which is the BA vector, z1 minus z2. That's it. The same way, if I took this vector, CB vector. If I took CB vector, what is the vector? Z2 minus Z3.
z2 minus z3. What will I get? This will be lifted up to pi by 3 degrees in clockwise direction. For clockwise direction, we have to put a minus e power minus I by. What would I get? z1 minus z3. That's it. What should I do now? We have to do what do we get if we multiply all these things? If I multiply all these things, I would get z3 minus z2 and z2 minus z3. If I multiply these two, they get cancelled out. That equals to z1 minus z2 and z1 minus z3. I'll get like this. This is the very important relation, most important relation for the equilateral triangle. From this, we can derive one more relation, that is, if you look at this, if you observe this, z3 z2 minus z3 square, multiply all the terms, minus z2 square, minus into minus plus z2 z3, that equals to z1 square minus z1 z3 minus z1 z2 minus into minus plus z2 z3. So I can get like this. z3 z2 here, z2 z3 here, they get cancelled out. And what will I get? If I move these two things to this side, I would get z1 square plus z2 square and z3 square this side. And if I move these two terms to here, I would get z1 z2 plus z2 z3 plus z1 z3. Most important statement for an equilateral triangle. This is satisfied by an equilateral triangle. Most important formula. So what should I do now? I can derive another statement from this statement. If z0 is the circumcenter of triangle A, B, C, equilateral triangle, by the way, equilateral triangle, don't forget that, equilateral triangle, then I will derive the condition. If z0 is the circumcenter of the triangle formed by these vertices. What is the circumcenter for an equilateral triangle? For an equilateral triangle, centroid, circumcenter, orthocenter, incenter, all the centers that present in the triangle get coincided. If you mark a point for an equilateral triangle like this, let it be some z0. If it is an equilateral triangle, this is circumcenter and this is centroid and this is orthocenter and this is incenter. All the centers are this one point only, that is centroid, we can simply say. For any other triangle, what is the relation between this centroid or orthocenter and circumcenter? The relation is centroid divides orthocenter and circumcenter in the ratio 2:1. That's the relation. But for an equilateral triangle, all the centers coincided. This is the only point, which is centroid. This is also circumcenter. So we have vertices like this, and we have centroid. What is the centroid? We already know that z0 equals to z1 plus z2 plus z3 by 3. We already know. We already done this in geometry. x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. It is centroid. These are the coordinates of the centroid. So from this I can derive. I multiply by 3 and take my 3 to this side, 3z1.
3z0 that equal to z3. I square it. If I square it, what would I get? 9z0 square. That equals to, not plus, that equals to, what will I get? Z1 square plus Z2 square plus Z3 square. I can write it as sigma Z1 square plus 2 multiplied by Z1 Z2 plus 2 multiplied by Z2 Z3 plus 2 multiplied by Z3 Z1. I can take the 2 common and can write sigma of Z1 Z2. That equals to, from this you have got one thing. From this relation, Z1 Z, this is only this now. So in this place I can replace this. So Z1 Z2 plus Z2 Z3 plus Z1 Z3 sigma Z1 Z2, which is equal to this. I can write it like sigma Z1 square plus 2 sigma Z1 square. Of course I can write it because sigma Z1 Z2 is equal to sigma Z1 square. So I can write 2 plus 1 3 sigma Z1 square, which is 9z0 square. I can cancel with 3. So 3z0 square equal, this is sigma z1 square. What does it mean? Z0 z1 square plus z2 square plus z3 square. This is the thing that we require. Very important thing. It's very important. One definitely has to learn it. So in that way we can derive the properties of a straight line and also the properties of equivalent triangle in complex domain. ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లమ్స్ చేద్దాం కొన్ని ఇప్పటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ z square plus z bar equals to 0. ఏమవుద్ది సొల్యూషన్స్ ఈ ఈక్వేషన్కి అనేది చూడాలి. ఫస్ట్ జెడ్ స్క్వేర్ ఇచ్చిండు. జెడ్ స్క్వేర్ ఇచ్చిండంటే అబ్వియస్లీ మనకి ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు, ఇది ఇటు వస్తే మైనస్ జెడ్ అని రాయచ్చు కదా. మైనస్ జెడ్ అంటే మైనస్ జెడ్ బార్ ఉంది. జెడ్ బార్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఐవై అయింది. బై ద వే ఎక్స్ మైనస్ ఐవై అయ్యింది కదా. జెడ్ బార్ ఎప్పుడైనా కానీ మనకి ఎక్స్ మైనస్ ఐవై అయ్యింది. ఇది ఇటు వచ్చింది, వస్తే ఏమైంది? మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై అవుద్ది. ఇప్పుడు చేద్దాం. ఈ హోల్ స్క్వేర్ వేస్తే ఏమవుద్ది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ టూ ఎక్స్ వై అవుద్ది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab లాగా. ప్లస్ బీ స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తాయి. ఐ స్క్వేర్ అంటే -1 కదా. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు ఏం చేద్దాం? రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వేట్ చేద్దాం. రియల్ పార్ట్ ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్. దాన్ని రాయచ్చు మైనస్ ఎక్స్ ఇటు పట్టుకొస్తే ప్లస్ ఎక్స్ అవుద్ది. ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అండ్ 2xy ఈక్వల్స్ టు వై. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వై ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇక్కడ నుంచి చూసుకుంటే వై ఈక్వల్స్ టు వై ఆఫ్ కామన్ తీస్తే 2x - 1 = 0 అని వస్తుంది. అంతే కదా. వై కామన్ తీస్తే ఇది పట్టుకొస్తే -5 అవుద్ది. 2xy - y అవుద్ది. వై కామన్ ఇస్తే ఇలా ఉంటుంది. సో 2 సొల్యూషన్స్ ఉన్నాయి దీనికి. ఒకటేమో y = 0, ఇంకోటేమో x = 1/2. మన క్వశ్చన్ ఏంది? ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ దిస్ అన్నాడు. అంతే, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎంతనో అనుకోవాలి అంతే, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. y = 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో ఏమవుద్ది? x² + x = 0 అనే ఈక్వేషన్ వస్తుంది. దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఆబ్వియస్లీ 2 రూట్స్ ఉంటాయి. x = 1/2 సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఏమవుద్ది? ½ స్క్వేర్ అవుద్ది.
వై స్క్వేర్లో మళ్ళీ క్వాడ్రాటిక్ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై క్వాడ్రాటిక్ ఉంది, హాఫ్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ హాఫ్ వస్తుంది. వైలో క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి వై వాల్యూస్ 2 వస్తాయి అన్నట్టు. సో ఈ ఎక్స్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు వై వాల్యూస్ 2 వస్తాయి అంటే 2 పాయింట్స్, వై ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయి అంటే 2 పాయింట్స్. మొత్తం 4 సొల్యూషన్స్ ఉన్నాయి అన్నట్టు. ద ఆన్సర్ ఈస్ 4 సొల్యూషన్స్. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈక్వల్స్ టు 4 అన్నట్టు. సరే, ఇక్కడికి ప్రాబ్లం అయిపోయింది. ఒకవేళ సొల్యూషన్స్ ఏమైతే చూద్దాం మనం. వై ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అవుద్ది, which is x of x plus 1 equals to 0, which is x equal to 0, comma minus 1. సో మనకేంది 0, 0 అనేది ఒకటి, 0 -1 కదా, x -1, 0 అనేది ఒకటి, అంతే కదా. y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0కి 0 -1 వస్తున్నాయి. ఇప్పుడు x ఈక్వల్ టు హాఫ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది, హాఫ్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ హాఫ్ దట్ ఈక్వల్స్ టు వై స్క్వేర్. ఇదేమవుద్ది 2 2s 3/4 దట్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ అవుద్ది. దట్ ఇంప్లైస్ ఏమవుద్ది 2 సొల్యూషన్స్ ప్లస్ ఆర్ మైనస్ √3/2 అవుతాయి. సో మనం ఎక్స్ ఈక్వల్ ఏం పెట్టుకుంటూ వచ్చినాయి, ఇది హాఫ్ కామా √3/2 ఇది ఒక సొల్యూషన్, హాఫ్ కామా మైనస్ √3/2 ఇది ఒక సొల్యూషన్. సో ఇవి రెండు మొత్తం 4 సొల్యూషన్స్. ఇంతే. సరే, ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ z³ ప్లస్ 9z బార్ స్క్వేర్ బై mod z ఈక్వల్స్ టు 0. దీని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏముంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఎల్సిఎం తీసి మల్టిప్లై చేస్తే ఇక్కడ z బార్ ఉంది అంటే x - iy హోల్ స్క్వేర్. చాలా కంబర్సమ్గా ఉంటుంది అన్నట్టు, చాలా అన్ని టర్మ్స్ రాయాల్సి వస్తుంది. z ఈక్వల్ టు x ప్లస్ iy అని పెట్టుకుంటే, z ఈక్వల్స్ టు r ఇంటూ e పవర్ i θ అని పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఏమవుద్ది, ఇదేమో r³ e పవర్ i3 θ అవుద్ది, ఇది ఇటు వస్తుంది mod z అవుద్ది. mod z ఈస్ r ప్లస్ 9, z బార్ ఏమవుద్ది r e పవర్ మైనస్ i θ అవుద్ది హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 0. ఈ mod z ఎల్సిఎం వచ్చింది, ఇటు వెళ్ళిపోద్ది. వేర్ mod z డజంట్ ఈక్వల్స్ 0, ఐ మీన్ r డజంట్ ఈక్వల్స్ 0. r డజంట్ ఈక్వల్స్ 0 కదా, ఎంతైనా r తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. సో r³ ఇంటూ r ఏమవుద్ది, r పవర్ 4 అవుద్ది, e పవర్ i3 θ ప్లస్ 9 r స్క్వేర్ మైనస్ i2 θ దట్ ఈక్వల్స్ టు 0. దట్ ఈక్వల్స్ టు r స్క్వేర్ కామన్ తీసేసుకున్నాం అనుకో, r స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుద్ది, ఇక్కడ ఒక r స్క్వేర్ మిగులుద్ది, e పవర్ i3 θ ప్లస్ 9 e పవర్ మైనస్ i2 θ దట్ ఈక్వల్స్ టు 0. r స్క్వేర్ డజంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడే r డజంట్ ఈక్వల్ టు 0 కాబట్టి r స్క్వేర్ డజంట్ ఈక్వల్ టు 0. సో ఇది 0కి ఈక్వల్ అవుతుంది. r స్క్వేర్ e పవర్ మైనస్ i2 θ ఈక్వల్ టు 0. సో ఇక్కడ దాకా వచ్చాక ఎలా చేద్దాం, ఇక్కడ దాకా వచ్చాక మనకు ఆల్రెడీ ఇది ఒక రిలేషన్ లాగా అన్నట్టు, ఈ రిలేషన్ చూసి మనం చెప్పాలన్నట్టు. ఫైవ్ డిస్టింక్ట్ వాల్యూస్, దీని నుంచి సమ్ ఎలా రాయొచ్చు, r స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ e పవర్ i3 θ ఈక్వల్ టు మైనస్ i e పవర్ మైనస్ i2 θ ఇలా రాయొచ్చు. మళ్ళీ దీని నుంచి r స్క్వేర్ ఇది ఇటు వచ్చింది అనుకోని బై e పవర్ మైనస్ i2 θ పైన పోతే e పవర్ i5 θ అవుద్ది దట్ ఈక్వల్స్ టు -9. ఇప్పుడు మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే r కెనాట్ బి 0 కాబట్టి r ఈక్వల్ టు ఏమైందంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 3 వచ్చింది అన్నట్టు, r ఈక్వల్ టు 3 వచ్చింది అన్నట్టు. ఎందుకు, r ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పాజిటివ్ నెంబర్, r అంటే mod z కాబట్టి. సో -3 కూడా రాయొచ్చు అంటే రాయరాదు. ఎందుకు అంటే r ఈక్వల్ టు mod z విచ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. సో r ఈక్వల్ టు 3 అన్నట్టు, r ఈక్వల్ టు 3 అండ్ θ ఈక్వల్ టు ఏముంటుంది,
అది చూసుకోవాలి. టీటా ఈక్వల్ టు ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి e⁴ అంటే r=3 అంటేనేమో 3² 9 అయింది. అంటే ఇక్కడ ఏం మిగిలినట్టు, ఇంకొకటి -1 మిగిలింది. -1 మిగిలింది కాబట్టి e⁴i⁵5 e⁴i⁵5 కాబట్టి -1 ఎన్ని రకాలు రాసుకోవచ్చు, e⁴i⁵ అని రాసుకోవచ్చు దీన్ని. సో e⁴i⁵ e⁴i⁵ అని రాసుకోవచ్చు. కానీ i⁵ ప్లస్ 2k π అని రాస్తాం. ఈ 5 ఇలా ఉంది, ఇది ఇటు వస్తే 1/5 అవుద్ది, హోల్ 5 అవుద్ది. సో 4 సొల్యూషన్స్ ఉంటాయి, 5 సొల్యూషన్స్ ఉంటాయి. దట్ ఈస్ 0 1 2 3 4 ఇలా వస్తాయి సొల్యూషన్స్. సో టీటా కోసమేమో 5 సొల్యూషన్స్ వస్తాయి, 5 డిస్టింక్ట్ వాల్యూ ఆఫ్ టీటా వస్తాయి ఫర్ దీస్ వాల్యూస్ ఆఫ్ k. k=0 పెట్టుకుంటే ఒకటి, k=1 పెట్టుకుంటే ఒకటి, k=2 పెట్టుకుంటే ఒకటి, k=3 పెట్టుకుంటే ఒకటి, k=4 పెట్టుకుంటే ఒకటి, అలా వస్తుంది అన్నట్టు. r=3 అనేది కాన్స్టెంట్, ప్రతిసారి ఇదే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్, ఎవ్రీ నెంబర్కి ఇదే ఉంటుంది రాసే ప్రతి కాంప్లెక్స్ నెంబర్. కానీ టీటా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా మనకు 5 సొల్యూషన్స్ ఉంటాయి. ఇది ఎలా రాశానంటే e⁴i⁵ దట్ ఈక్వల్ టు మైనస్ ఉంది, మైనస్ ఎక్కడ వస్తుంది, e⁴i⁵ అంటే మైనస్, e⁴i⁵ రాసిన, కానీ మనం ప్లస్ 2k π అనేది యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ 2k π అని రాసిన. హోల్ పవర్ 1/5, 1/5 ఎందుకు, ఇక్కడ 5 ఉంది కదా. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ 5 ఇటు వస్తే ఏమైంది, 1/5 అవుతుంది, హోల్ పవర్ 1/5 అవుతుంది. సో దట్ ఈస్ అ రిక్వైర్డ్ థింగ్ అన్నట్టు. అప్పుడు ఈ విధంగా వస్తుంది e⁴i⁵ ప్లస్ 2k π. దీన్ని ఇంకెట్లా రాసుకోవచ్చు, e⁴i⁵ ప్లస్ 1 అని రాసుకోవచ్చు కదా. సో ఇలా రాసుకోవచ్చు. k వాల్యూస్ ఏమైందంటే ఎప్పుడైనా కానీ 0, 1, 2 అప్ టు n-1 అవుతాయి అన్నట్టు. ఈక్వాలిటీ ఏంది ఇక్కడ 5 అంటే ఏంది, 5 - 1 4, అంటే 4 వరకు రాయాలన్నట్టు. 0 1 2 3 4 ఈ 4 వాల్యూస్ ఉంటాయి కేకి. అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సొల్యూషన్స్ వస్తాయి. సో మొత్తానికి ఏంటంటే 5 సొల్యూషన్స్ ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే టీటా వాల్యూస్ నీకు 5 వస్తాయి కాబట్టి. సో ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, if z1 z2 are the roots of the quadratic equation, quadratic equation az² plus bz plus c = 0 such that imaginary of z1 z2 doesn't equal to 0, then. సో ఇక్కడ ఏమన్నాడు మనకి, ఇలా ఉన్నది, ఇమాజినరీ ఆఫ్ z1 z2 డజంట్ ఈక్వల్ టు 0 అన్నాడు. డజంట్ ఈక్వల్ టు అంటే ఇమాజినరీ ఆఫ్ z1 z2, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 z2 అనేది 0కి ఈక్వల్ కాదన్నాడు. 0కి ఈక్వల్ కాదంటే దాని మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ z1 z2 కాంప్లెక్స్ నెంబర్స్ అనుకుందాం, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అనుకుంటాం. z1 = x + iy, z2 = x - iy అయితే ఇలా ఏ కేసులో వస్తుంది మనకు తెలిసే, ఈ విధంగా ఏ కేసులో వస్తుంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ ఎప్పుడైతే b² - 4ac అనేది <0 కావాలి, b² - 4ac <0 కావాలి విత్ abc ఆల్ ఆర్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఈ కేసులో మనకి ఇలా వస్తుంది. మరి ఇలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇమాజిన్ ఆఫ్ z1 z2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు తెలిసేది ఆల్రెడీ, x² + y² అవుతుంది. ఓకేనా, ఇది దీని వాల్యూ z1 z2. ఇమాజినరీ ఆఫ్ దిస్ అన్నాడు. ఇమాజినరీ ఆఫ్ దిస్ నెంబర్ ఏంటిది, ఈ ఫుల్లీ రియల్ నెంబర్. దీని నెంబర్ ఏమవుతుంది, ఇమాజినరీ పార్ట్ ఈ రియల్ నెంబర్కి ఆబ్వియస్లీ 0 అవుతుంది. కానీ ఇక్కడ 0 కాదన్నాడు. 0 కాదన్నాడు, దాని మీనింగ్ ఏంటిది, ఇలా తీసుకోవద్దు. దే ఆర్ నాట్ కాంప్లెక్స్ కాంజుగేట్. కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్స్
కాదన్నట్టు మనకు వచ్చేటువంటి రూట్స్ Z1 Z2 అనేవి. సో దాని మీనింగ్ ఏమవుద్ది, కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ కావాలంటే వేరే వేరే రూట్స్ అంట, ఏదో రూట్. ఫర్ ఎగ్జాంపుల్ 2+i3 అయితే ఏదో ఇంకా 4-i5 లాగా వేరే వేరే సంబంధం లేని రూట్స్. సో ఇలా ఉన్నప్పుడు మనకు కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్ రావాలంటే డిస్క్రిమినెంట్ <0 అవ్వాలి. ఏబిసి 3 కూడా కోఎఫిషియెంట్స్ దే షుడ్ బిలాంగ్ టు ఆర్ రియల్ నెంబర్ సెట్కి. కానీ అలా కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ రాకుండా వాటి నార్మల్ కాంప్లెక్స్ రూట్స్ ఏవో వచ్చినాయి అనుకో సంబంధం లేని, దాని మీనింగ్ ఏంటంటే అప్పుడు ఈ రెండిట్లలో అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏబిసి ఈజ్ కాంప్లెక్స్. అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏబిసి ఈజ్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ఈ 3 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ నీకు ఇమాజినరీ నెంబర్ ఉంటుంది అన్నట్టు. సమ్ రియల్ పార్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇమాజినరీ పార్ట్ అయితే ఉంటుంది. C=λ కావచ్చు, ఆర్ A కావచ్చు, అదే ఆర్ B కావచ్చు, ఇలా కావచ్చు. అదన్నట్టు కాన్సెప్ట్. ఓకే, థర్డ్ ప్రాబ్లం కాదు, ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా రాద్దామంటే సమ్మేషన్ n = 1 to 13 i/n+1 సో i is the imaginary నెంబర్. ఇది ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇది ఏమవుద్ది, సింపుల్గా చూసుకుంటే సింప్లిఫై చేయాలంతే. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దట్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి i/n + i/n+1 అని ఉంది. ఇందులోంచి నేను ఏం కామన్ తీయచ్చు, i/n కామన్ తీయచ్చు కదా. i/n కామన్ తీస్తే ఏమవుద్ది, ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ ఒక i ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. ఆ తర్వాత 1+i బయటికి తీయచ్చు, ఎందుకంటే ఇందులో ఇండిపెండెంట్ టర్మ్స్ లేవు కదా, ఎన్నో మీద బేస్ అయినాయి. సో 1+i బయటికి, n = 1 to 13 i/n. ఇప్పుడు 1+i ఇంటూ n = 1 తీసుకుంటే i/1 + i² + i³ + i/4 ప్లస్ అప్ టు అలా i/13 వరకు. వాల్యూస్ ఏమవుతుందో తెలియాలి మనకి. ఏమవుతాయి, 1+i అవుద్ది, i² -1 అవుద్ది, i³ ఏమవుద్ది, i³ ఏమైతే i² ఇంటూ i అవుద్ది, i² ఇంటూ i కాబట్టి i² అంటే -1, -1 ఇంటూ i అంటే ఇది అవుద్ది. దీన్ని ఇలా కాకుండా ఇంకోటి చేయొచ్చు, మనకు తెలిసిన పద్ధతి ఎలా చేయొచ్చు. ఓకే, లెట్ ఇట్ గో టు దే ఆర్ ఇన్ GP. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ GP చేయొచ్చుగా మనం, తెలుసు కదా. ఏంటి ఫార్ములా, a ఇంటూ r1 - r/n/1 - r అనేది ఫార్ములా మనకి. సో ఏ ఏంటిది, ఫస్ట్ టర్ము i మల్టిప్లైడ్ బై 1 - r ఎంత, i²/i చేస్తే ఎంత, i. సో i/n అంటే ఎంత, 13/1 - r 1 - i అన్నట్టు. సో దీని నుంచి ఏమొస్తుంది మనకి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అది = 1+i ఇంటూ ఇది 2 రాసుకుందాం /1 - i అని. ఇక్కడ ఏం మిగులుద్ది, i ఇంటూ 1 - i/13 ఏమని రాయొచ్చు, i² 6 అని రాయొచ్చు కదా. 6 × 12 ఇంటూ i 12 ఇంటూ 1 12 + 1 13.
ఐ స్క్వేర్ అంటే -1 అంటే అఫ్ కోర్స్ పాజిటివ్ ఈవెన్ నెంబర్ కాబట్టి +1 వస్తుంది. +1 ఇంటూ ఐ అంటే ఐ విచ్ ఈస్ 1 - i అన్నట్టు. 1 - i క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుద్ది విచ్ ఈస్ -1, ఐ ఇంటూ 1 విచ్ ఈస్ ఐ -1 అవుద్ది ఆన్సర్. ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైందంటే ఏం చేద్దామంటే నెక్స్ట్ కొంచెం ఇంపార్టెంట్ వన్, మంచిగా వినాలి. యాక్చువల్లీ లోకస్ క్వశ్చన్స్ వచ్చినాక కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు, చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవి కొంచెం నార్మల్ బేసిక్ క్వశ్చన్స్. 1 - 4 1. ఇప్పుడు ఇదేమవుద్ది, ఎక్స్ ఈక్వల్స్ టు ఏందో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎక్స్ ఈక్వల్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజ్ చేద్దామా. రేషనలైజ్ చేస్తే ఏమవుద్ది, 1 + i ఇంటూ రేషనలైజ్ చేయడమే దిక్కు, ఎప్పుడైనా గదే చేస్తాం కదా మనం. ఇంకో పద్ధతి కనుక్కోవాలి దీనికి. e⁻iθ చేయొచ్చు. e⁻iθ చేస్తే ఎట్లుంటుంది మనకి, మల్టిప్లైడ్ బై ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఇక్కడ వస్తే లాన్ వస్తుంది అక్కడికి. సరే అంటే పవర్ ఆఫ్ ఎక్స్లో ఉంది కాబట్టి సరే e⁻i ఫామ్లో ఉండేటట్టు చేద్దాం. 1 + iని ఏమని రాయొచ్చు, √2 1/√2 + i/√2 బై 1 - iని √2 ఆఫ్ 1/√2 - i/√2 అని రాయొచ్చు. హోల్ పవర్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 1. ఈ రకంగా ఉంటుంది. √2 ఆఫ్ దీని ఏమని రాయొచ్చు, cos π/4 1/√2 + i sin π/4 అని రాయొచ్చు కదా. సో e⁻i⁻4 అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఏమి వస్తుంది చూస్తే ఆబ్వియస్లీ మనకు 1 వస్తుంది. సో ఇలా రాయొచ్చు బై √2 e⁻, ఇదేమవుద్ది 1 + i ఇది అవుతుంది. దీని కాంప్లెక్స్ కాంజుగేట్ కదా ఇది. దీనికి ఏమైంది యాంగిల్ మరి -i/π/4 అవుద్ది, అంతేగా. 4x దట్ ఈక్వల్స్ టు 1. √2 క్యాన్సల్, e⁻i/4 e⁻-i/4 సమ్ చేస్తే ఏమవుద్ది, అంతే కదా, సమ్ అవుతాయి. e⁻i 90 వస్తుంది. 45 + 45 90 అవుతుంది. పవర్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 1. e⁻i/2 అంటే ఎంత, విచ్ ఈజ్ ఐ, ఫండమెంటల్ వాల్యూ ఆఫ్ ఐ, అంతే కదా. i⁻x దట్ ఈక్వల్స్ టు 1. ఎక్కడ మనకు i⁻x = 1 అంటే ఎక్స్ ఐ యొక్క ఏ పవర్ దగ్గర మనకు 1 వస్తుంది. ఐ అంటేనేమో i² అంటే -1, i³ అంటే -i, i⁻4 అంటేనేమో i² హోల్ స్క్వేర్. సో ఏమవుద్ది, -1 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ 1 వస్తుంది. x = 4 అన్నట్టు. కానీ 4 దగ్గరనే రాదుగా, 4 తర్వాత వెంటనే 8 దగ్గర 12 దగ్గర 16 దగ్గర ఇట్లా వస్తూ ఉంటుంది. సో మనం ఏం రాయొచ్చు, ఎక్స్ కుడ్ బి ఎనీ మల్టిపుల్ ఆఫ్ 4. సో మల్టిపుల్ ఆఫ్ 4 ఎట్లా 4 అని చూస్తాం. సో n బిలాంగ్స్ టు సమ్ ఇంటిజర్, n ఈజ్ ఎనీ ఇంటిజర్, ఇదన్నట్టు ఆన్సర్. ఎక్స్ వాల్యూ ఇదన్నట్టు 4n వస్తుంది, వేరే n ఈజ్ ద ఇంటిజర్.